గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డాక్టర్ అయ్యా, నా బిడ్డ నెలలో నిండిన పిల్లయ్యా. దాని ఇట్లా వెంటపడి తరిమితే ఏమైపోతుందో ఏమో. తెంపుకుని పారిపించదని అలాగే వదిలేయమంటావా? దాన్ని తీసుకొచ్చి వెనక్కించండి. ఎలా బతికిన పిల్ల ఇలా అయిపోయింది. డాక్టర్, ఆ పిచ్చిది గర్భగుడిలోకి వెళ్ళి తలపేసుకుని గడి పెట్టు. ఎంత పాపం జరిగిందో. ఊరికేదో దోషం పట్టింది, ఊరికేదో అరిష్టం పట్టిందయ్యా. పడిపోయింది. పసివాడు గుడిలో ఒంటికి పోతారని 3 సంవత్సరాలు ఒక బిడ్డల్ని లోనికి రానివా. ఇప్పుడు ఆడెవరో గర్భగుడిలోనే బిడ్డను కని చనిపోయింది. గుడి మైలబడిపోయింది. ఇదంతా చూస్తుంటే ఈ ఊరికేదో కీడు రాబోయేలా ఉంది. మరి దీనికి శాస్త్రం ఏం చెప్తుందో? అయ్యో తల్లి, నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోయావా అమ్మా? నువ్వు వెళ్ళిపోయావా అమ్మా? అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయమ్మా. కూతురు పోయినా మగబిడ్డ పుట్టాడు, తీసుకొని మనవండి. గవ్వలు తిరగబడ్డాయి. దేవుడికి మన మీద కోపం వచ్చింది. ఆయన ఇప్పుడు ఈ గుడిలో లేరు. ఆ భగవంతుని అనుమతి వచ్చే వరకు ఈ గుడి తలుపులు మూసేయాలి. ఏ జాతకుడో పుట్టగానే గుడి మూయించేశాడు. దీన్ని పెంచడం కన్నా చంపిపారే. ఎవరమ్మా పిచ్చివాళ్ళు? నీ కూతురు పిచ్చిది కాదు, వీళ్ళందరూ పిచ్చివాళ్ళు. వాడు భగవంతుడి గర్భాలయంలో తల్లి గర్భం నుండి బయటకొచ్చాడు. అమ్మా, ప్రతి బిడ్డ పుట్టగానే వైద్యుని చూస్తుంది. కానీ ఈ బిడ్డ భగవంతుడిని చూశాడు, భగవంతుడు ఈ బిడ్డని చూశాడు. ఈ బిడ్డ జీవితం అద్భుతంగా ఉంటుంది. తీసుకెళ్లి చక్కగా పెంచు. ఈ బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే చెబుతుంది. భగవంతుడా, వేడి వల్ల ఆ ఊళ్ళో గుడే మూసేశారు. ఆ కోపంతో వేడిని పస్తులు పడుకోపెట్టొద్దు భగవంతుడా. నాన్న, ఆకలిస్తుందా?
ఏడవద్దు నాన్న. పాలెక్కడన్నా దొరుకుతాయేమో చూస్తాను. ఉండు బాబు, తెస్తాను. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. దేవుడి నైవేద్యానికి తీసుకొచ్చిన పాలు ఆ భగవంతుడే పసివాడి ఆకలి తీర్చడానికి వాడుకున్నాడు. నువ్వు ఉన్నావు తండ్రి, నా బిడ్డ ఆకలి తీర్చేశావు. జయ కృష్ణ ముకుంద మురారి, 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 జయ కృష్ణ ముకుంద. ఆపరా, ఆపు. కాలేజీకి టైం అయింది. బొమ్మతో ఏంట్రా ఈ ఆటలు? ఏంటి బొమ్మ? కృష్ణుడు నా ఫ్రెండు. కళ్ళు పోతాయి, చంపలేసుకో. అన్ని నాకు తెలుసు. ముందు నువ్వు కాలేజీకి వెళ్ళు, టైం అయింది. వెళ్ళరా. నేను కాలేజ్కి వెళ్ళేది కార్లో. అయినా నేను రోజు కాలేజ్కి వెళ్లే ముందు కృష్ణుడితో మాట్లాడే కదా వెళ్తాను. మర్చిపోయావా? కృష్ణ, ఈ ముసల్ది జనాలు ఎన్ని తప్పులు చేసినా క్షమించు. పెదబాబు అక్క బాగుండాలి. రమ్య, రేణు, రాజేష్ బాగా చదవాలి. పాప మంచి మార్కులతో పాస్ అవ్వాలి. నా చుట్టూ ఉన్న వాళ్ళు క్షేమంగా ఉండాలి. సరే అన్నట్టు ఒకసారి ఫ్లూట్ ఊదు. థ్యాంక్స్ కృష్ణ. నీకు ఇంగ్లీష్ రాదు కదా, తెలుగు థ్యాంక్స్. రే బాబు, పిల్లలు స్కూల్కి వెళ్ళారా? వెళ్ళారు బాబు. ఎవరు దించారు? నేనే దించి వచ్చాను బాబు. ఏయ్, ఏమండి, చెల్లెలు కాలేజ్కి వెళ్ళిందా? ఇప్పుడు రెడీ అవుతోంది. నా చెల్లెల్ని పెళ్లి చేసుకునే అదృష్టం ఏ యువరాజుకుంది. మంచి అనుకునేటప్పుడే కోతిలో వస్తావు కదరా. రే రే రే, నువ్వేంట్రా కాలేజీలో చదువుకునే వాళ్ళ వెళ్తున్నావు? పాపను కాలేజీలో వదలాలి కదా. నువ్వు చేసే బోర్డు ఉద్యోగానికి ఇంత కొత్త డ్రెస్ అవసరమా? అక్కే కొనిచ్చింది. ఇష్టం లేదా చెప్పండి, ఇప్పేస్తాను. రాదా, వీడికి ఎందుకే ఇప్పుడు కొత్త డ్రెస్? పోన్లేండి, సత్యాన్ని రోజు కాలేజీలో వదిలిపెట్టడానికి వెళ్తున్నాడుగా, చూడ్డానికి కాస్త నీట్ గా కనిపించాలిగా. వీడింత అందమైన డ్రెస్ వేసుకుంటే నన్ను వీడి గుమాస్తా అనుకుంటారు. ఏం మాట్లాడుతున్నావన్నయ్య? వీడమ్మమ్మ వీడికి బదులు ఓ గొడ్డును పెంచినట్టయితే అది పేడైనా వేసేది. దాని పిడకలు అమ్ముకునైనా ఆవిడ హాయిగా బతికేది. కరెక్ట్ గా చెప్పావు. పాపా, మొన్నేమో గాడిదన్నారు, నిన్నేమో కుక్క అన్నారు, ఈ రోజేంటి గేదంటున్నారు. పుట్టినప్పుడు నుంచి ఏదో పేరు పెట్టి పిలుస్తున్నారు. ఏదైనా పేరు ఫిక్స్ అవచ్చుగా. అబ్బో, నీకు కూడా కోపం వస్తుంది. జాగ్రత్తగా తీసుకెళ్ళు. తొంగి చూస్తే కనబడే దూరంలో ఇల్లున్నా రావడం మాత్రం లేటు. వెళ్ళు, త్వరగా వంట రెడీ చేయి. అర్జున్ వచ్చి పిల్లలకి భోజనం తీసుకెళ్లి ఇచ్చి మళ్ళీ కాలేజీకి వెళ్ళి సత్యం తీసుకురా. అలాగే బాబు, త్వరగా చేసేస్తాను. ఎంత స్టైల్ రా దీనికి. వాడొచ్చి కార్ డోర్ తీసేదాకా కార్ దిగదు. ఉన్నాయి 2 పుస్తకాలు, క్లాస్ దాకా మోయలేదు. చాలా పొగరు. నిన్ను తిన్న చంపతో సరిపోలేదా? మళ్ళీ ఎందుకు కామెంట్ చేస్తావు? కామెంట్ కాదురా, ఈ రోజు నేనెవరనేది ఆ అమ్మాయికి చూపిస్తా. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంకెళ్ళు. ఒరేయ్, నువ్వు చెప్పే జ్యోతిష్యుడు వట్టి ఎదవరా. ఆ జ్యోతిష్యుడు పరమానంద బ్రహ్మానంద బ్రహ్మజ్ఞాని నాన్న. ఎవరు చెప్పాడురా? ఆయనే చెప్పాడు. ఆడో పెద్ద ఎదవా, నువ్వు చిన్న ఎదవా, అందుకే నమ్మేశాడు. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అవార్డ్స్ తీసుకున్నాడు. ఆయన గురించి నీకు తెలియదు నాన్న. 100 జంటలు కలిపాడు తెలుసా? ఏట్లోనా? నాన్న, నా జాతకం చూపించి నా పెళ్లి చేస్తావా లేదా నీకు తద్దిలం పెట్టించమంటావా? అబ్బా, నీ పెళ్లి నా చావుకు వచ్చిందిరా. ఓ పని చేద్దాం, ముందు మా నాన్న జాతకం చూపెడదాం. అబ్బా, ఈయన చచ్చి 20 ఏళ్ళు అవుతుంది కదా. అందుకేరా ముందు ఈ జాతకం చూపెడతాను. ఇది కరెక్ట్ గా చెప్పాడు అనుకో, వాడు కరెక్ట్ అని నేను ఒప్పుకున్నాను. లేదంటే వాడి జాతకం నేను చూస్తాను. నాన్న, చూసావా ఎన్ని అవార్డ్స్? నమస్కారం సార్.
ఇది మా అబ్బాయి జాతక చక్రం. చిన్నప్పుడు రాయించాను. ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి. మీ వాడు పెద్ద పెద్ద చదువులు చదువుతాడండి. నేను అప్పుడే చెప్పాను కదా. కరెక్ట్. మీ వాడికి పెళ్లిడు వచ్చిందండి. నేను అప్పుడే చెప్పాను కదరా. ఓహో ఓహో మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి. నేను అప్పుడే చెప్పాను కదరా. మీ వాడు 50 ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి. నేను అప్పుడే చెప్పాను కదరా. 60వ ఏట సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి. వీడు చెప్పే అన్ని తప్పుడు కూతురని అప్పుడే చెప్పాను కదరా. అంతేకాకుండా ఆపు. వీడి ఆయుష్ గురించి చెప్పు. ఆయుష్ కావాలా? ఆయుష్ ఆహా 95 సంవత్సరాలు ఏ రోగం రుష్టు లేకుండా కనీసం జలుబు దగ్గు లేకుండా జీవిస్తాడండి. ఎందుకలా కొడుతున్నారు? ఇది ఎవరి జాతకమో తెలుసా? 10 సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న జాతకం రా. ఈ చచ్చినోడి జాతకం చూసి బతికినోడి జాతకం చెప్తావు నువ్వు జ్యోతిష్కుడువా? డూప్లికేట్ ఫోటోలు నువ్వును. ఏమండి జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఏమండి నేను గుడికి వెళ్ళొస్తాను. ఎక్కడ పత్రాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి. పని మీద వెళ్ళేవాడిని చూశాను గానీ పని కట్టుకుని మా ఆవిడ తగిలేవాడిని నిన్నే చూశాను రా. ఏదో పిల్లలకు భోజనం తీసుకెళ్లే తొందరలో తగిలాను. అలాగే నువ్వెక్కడికే? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అదే పంపిస్తాను. వెళ్ళు. అర్జున పాట ఎందుకు ఆపావు? అయ్యో నేను పాడింది అక్కడ దాకా వినిపించిందా? మాట్లాడేటప్పుడు ఇంత మెల్లగా మాట్లాడి పాట పాడేటప్పుడు ఇంత గట్టిగా పాడితే వినిపిదా? నీ పాట వినగానే మా క్లాస్ అంతా తిరిగి చూసాం. క్లాస్ ఏంటి, స్కూల్ అంతా తిరిగి చూసేటట్టు పాడతాను చూడు.